కొంతమంది కాస్త ఆత్మీయ పరిజ్ఞానం పొందుకుంటారు. ఆత్మీయ పరిజ్ఞానం పొందుకున్న తర్వాత ఏ స్థాయికి వెళ్ళిపోతారంటే, ఎలా వెళ్ళిపోతారో తెలుసా? ప్రధాన దేవదూత లూసిఫర్ దేవునితో సమానునిగా ఎంచినట్టు, విశ్వాసులు కూడా దైవ సేవకులతో సమానులుగా ఎంచుకున్నట్టుగా అంత స్థాయికి వెళ్ళిపోతారు. మనం దేవుని సేవకులం కూడా ఒకటే అనుకుంటారు. అంటే సరైన బోధలో ఇమడలేదన్నమాట. సేవకులు విశ్వాసులు ఒకటే వాళ్ళ భావన. దేవదూత కూడా ఏమనుకుంది? లూసిఫరు నేను కూడా దేవుణ్ణి అనుకుంది. స్థాయి మనము ఎట్లా పోల్చుకోవాలంటే, మన ఆత్మీయ స్థాయిని తగ్గింపు జీవితం, ఆత్మీయ జీవితంలో ఎంత తగ్గించుకుంటే అంతగా మనం ఆత్మీయ విషయాలను మనం నేర్చుకుంటాం. దేవుడు తర్వాత ఎవరు? దేవదూతలు. దేవుడు ఎవరిని నిర్మించుకున్నాడు? దేవదూతలు నిర్మించుకున్నాడు. దేవదూతల తర్వాత మనుష్యులను ఆయన నిర్మించుకున్నాడు. అయితే దేవదూతల స్థానంలోకి దేవుడు యాజకులను పెట్టాడు. ప్రియులారా, వారు పరోక్షంగా వాళ్ళు పరిచర్య జరిగిస్తూ ఉంటారు. దేవదూతలు ప్రత్యక్షంగా మందిరములో దైవజనులు దేవదూతల వలె వారు పరిచర్య జరిగిస్తూ ఉంటారు. మీరు మలాకీ గ్రంథం 2వ అధ్యాయం 7వ వాక్యాన్ని మీరు చదివినప్పుడు, యాజకులు సైన్యములకు అధిపతియగు యెహోవా యాజకులు దేవదూతలు అని ఆడ ఉంది. ప్రియులారా, దేవదూతలు ఏ రీతిగా పరోక్షంగా వారు పరిచర్యలు జరిగిస్తూ ఉంటారు, ప్రత్యక్షంగా దేవుని మందిరంలో యాజకత్వము జరిగించడానికి ఆనాడు అహరోనును ఏర్పాటు చేసుకున్నాడు. అహరోను ఏర్పాటు చేసుకుంటే మీరు ఒకటే అని కొంతమంది వచ్చారు. మీరు సంఖ్యాకాండంలో 16వ అధ్యాయంలో మీరు చూస్తే అబిరాము, దోతాను, కోరహు 250 మంది మరి సమూహాలు వచ్చి, మోషే నువ్వే కాదు, అహరోను నువ్వే కాదు, మేము కూడా యాజకులమే, మేము కూడా లేవీలమే, నువ్వు పక్కన చేరువు, మేము కూడా యాజకత్వం చేస్తామని వచ్చారు. దేవుడు అగ్ని చేత కాల్చేశాడు. కొంతమంది విశ్వాసులుగా ఉండరు. మనం కూడా యాజకులమే, మనం కూడా దైవ సేవకులు స్థాయి, మన స్థాయి అని చాలామంది బైబిల్ జ్ఞానము లేక అజ్ఞానంతో మాట్లాడుతూ ఉంటారు. మనకంటే గొప్పవాళ్ళ వాళ్ళు అని వాళ్ళే హెచ్చించుకొని మాట్లాడుతూ ఉంటారు. ఈరోజు క్రీస్తునందు ప్రియ దేవుని పిల్లలను చూద్దాం. కాస్త మీకు అర్థమయ్యేటట్టుగా నేను చెప్తాను, ఆసక్తి కలిగి వినండి. అపోస్తుల కార్యముల గ్రంథం 20వ అధ్యాయం 28వ వాక్యాన్ని ఒకసారి చూడండి ప్రియులారా. చదవండి, అక్కడ ఏముందో. అపోస్తుల కార్యముల గ్రంథం 20వ అధ్యాయం 28వ వాక్యం. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులుగా ఉంచెను, ఆ యావత్తు మందను గూర్చి మీ మట్టుకు మిమ్మను గూర్చి
జాగ్రత్తగా ఉండుడి. పరిశుద్ధాత్మ దేవుడు సంఘానికి కావలి కాయడానికి, సంఘాన్ని కాయడానికి కాపరిగా దేవుడు ఒక పరిచర్యను అప్పగించినాడు. పరిశుద్ధాత్మ ద్వారా సంఘాన్ని కాయుటకు కాపరులను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. కూర్చునే విశ్వాసి మౌనంగా నేర్చుకుంటే కదా ఇతను సీనియారిటీ అవుతాడు. ఒక 20-30 సంవత్సరాల తర్వాత అనేక సంఘాలు చూడండి, విచ్చలవిడిగా పగలగొట్టిన రాయిలాగా వారి జీవితాలు పగిలిపోయి ఉంటాయి. సంఘాలు ఒక సంఘమైతే 10 సంఘాలుగా మారిపోయి ఉంటుంది. నేను కూడా బోధించవచ్చు అని అవకాశాలు ఇచ్చి వారిని ఒక పాస్టర్గా, అంటే వారికి వారు పాస్టర్లుగా మనుషులే చేసుకున్న పాస్టర్లు కొంతమంది ఉన్నారు. దేవుడు చేసుకున్న కాపరులు వేరుగా ఉంటారు, మనుషులు చేసుకున్న పాస్టర్లు కొంతమంది ఉంటారు. ప్రియులారా, వాళ్ళ కులం పేరట, వారి యొక్క ఇంటి పేరట మనుషులు కొంతమందిని కాపరులుగా ఏర్పాటు చేసుకుంటారు. 2 రకాలుగా కాపరులు ఉంటారు. దేవుడు ఏర్పాటు చేసుకున్న సంఘానికి పరిశుద్ధాత్మ దేవుడు నియమిస్తాడు. ఆ సంఘాన్ని కాయడానికి కాపరిని ఏర్పాటు చేస్తాడు. పరిచర్యలు 5 రకాలు. పరిచర్యలు 5 రకాలు. మినిస్ట్రీస్, వీటిని మినిస్ట్రీస్ అంటారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వాక్యములో అపోస్తుల పరిచర్య ఒకటి, రెండవది ప్రవక్తల పరిచర్య, ఈ సువార్తికుల పరిచర్య, నాలుగవది కాపరి పరిచర్య, 5వది ఉపదేశకుల పరిచర్య. 5 రకాల పరిచర్యలు ఉన్నాయి. ఏ పరిచర్యకు దేవుడు నియమిస్తే ఆ పరిచర్యలో సాగిపోతూ ఉండాలి. దేవుడు కాపరిగా నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఈ సంఘానికి కాపరిగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఈ కాపరత్వంలో విశ్వాసులైన పిల్లలు దైవజనుడు ఏం చెబుతున్నాడా అని ఆసక్తిగా విని ఆత్మీయ విషయాలు నేర్చుకొని బలపరచబడాలి. కూర్చున్న విశ్వాసి నేను కాపరి ఒకటే అని ఆత్మీయ విషయంలో గుడ్డివాడుగా తయారైపోతున్నాడు. ఆత్మీయ తండ్రిగా భావించలేకపోతున్నాడు. నాకు బాప్తిస్మం ఇచ్చిన దైవజనుడు ఆయన వాక్యం చెబుతూ ఉంటే నేను మారాను. ఆయన ఆత్మ సంబంధిగా ఉండి నాకు ఎన్నో ఆత్మీయ విషయాలు తెలియచేశాడు. కాబట్టి నాకు ఆత్మ సంబంధమైన నాయకుడు నా కాపరి అని ఆ అనుభవంలో నువ్వు ఎదగాలి. అర్థమవుతుందా? ఈరోజు ఆనాడు శాస్త్రులు పరిచయులు యేసు ప్రభువుకు తిరుగుబాటు చేసి ప్రశ్నలు వేసేవారు. ప్రశ్నలు వేసి ఆయన్ని మాటల్లో చిక్కు పెట్టడానికి ప్రయత్నం చేసేవారు. కాబట్టి సేవకులను మనం ప్రశ్నించకూడదా అంటే నువ్వు నేర్చుకునే స్థితిలో ఉండాలి. నీవు ప్రశ్నించాలి అంటే ఏ విషయంలో ప్రశ్నించాలి? ఆత్మీయంగా నీవు నేర్చుకునే విషయాలలో నీవు ప్రశ్నించవచ్చు, తప్పేమీ లేదు. కాబట్టి ఇక్కడ ఒక నాయకత్వం ఒకటి దేవుడు అప్పగించాడు ఆయన మందిరంలో. మీకు ఒక సత్యం చెప్తాను ప్రియులారా. కొన్ని సంఘాలలో దైవ సేవకుల తర్వాత చైర్మన్ అని, ట్రెజరర్ అని రకరకాలుగా ఒక కార్యవర్గం ఉంటుంది. దైవ సేవకుడు తర్వాతే వారు, అంతేగాని సేవకుల మీద వారికి పెత్తనం చేసే అధికారం వారికి లేదు. మీరు అపోస్తుల కార్యముల గ్రంథంలో 6వ అధ్యాయము 2వ వాక్యాన్ని మీరు ఒకసారి చూడండి. అక్కడ ఏముందో చదవండి. అప్పుడు 12 అపోస్తులు తమ యొద్దకు శిష్యులను పిలిపించుకొని మేము దేవుని వాక్యమును బోధించుటమా అని
ఆహారమును పంచి పెట్టుట యుక్తము కాదు. ఇక్కడ ఒక కార్యక్రమం జరుగుతుంది. సంఘంలో ఆహారాన్ని పంచిపెట్టుట, విధవరాండ్రులకు సహాయాలు, కార్యక్రమాలు ఉన్నాయి. సంఘము ద్వారా ఏదో కార్యక్రమాలు జరుగుతున్నాయి. దైవ సేవకుని కార్యక్రమం ఏమిటంటే వాక్యము చెప్పడం మాత్రమే, ప్రార్థించడం మాత్రమే. మిగతా కార్యక్రమం అంతా కూడా కార్యవర్గం చేయాలి. మిగతా వారు ఆ కార్యక్రమాల్లో నిమగ్నమై ఉండాలి. నాకేమీ సంబంధము లేనట్టుగా ఉండకూడదు, నాకేమీ అవసరము అని అన్నట్టు ఉండకూడదు. మందిరానికి వచ్చి పోవడం కాదు, మందిరంలో ఉన్న స్థితిగతులను నువ్వు ఎరిగి ఉండాలి, తెలుసుకొని ఉండాలి. ప్రశ్నించవచ్చు, ఏ విషయంలో ప్రశ్నించవచ్చు అది కూడా చెప్తాను ప్రియులారా. చాలామంది అలా దైవ సేవకులను ప్రశ్నించి శాపాలు తెచ్చుకున్నారు. అర్థమైందా? ఉజ్జియా రాజు దైవజనుడైన అజర్యా ఆ దినాల్లో 80 మంది ఉండేవారు. అజర్యా దగ్గర 80 మంది ఉండేవారు. వారందరూ ఆ మందిరంలో ఉన్నప్పుడు యాజకులు చేయాల్సిన పని, ఈ ఉజ్జియా రాజు ధూపవేది దగ్గరికి వెళ్ళేసి ధూపం వేస్తున్నాడు. రాజా, అది మీ పని కాదు, అది యాజకుల పని. విశ్వాసులుగా ఉండాలి ప్రియులారా. యాజకులు చేసే పని విశ్వాసులు చేయడానికి వీలు లేదు. అతడు అక్కడికక్కడే కుష్ఠరోగి శపించబడి వెళ్ళిపోయాడు. సేవకుల మీద ఉగ్రుడై కోపముతో మండిపడుతూ వారి మీదకి వెళ్ళిపోయాడు. కానీ అవమాన పాలు వెళ్ళిపోయాడు బయటికి. ఈరోజు క్రీస్తునందు నా ప్రియమైన దేవుని పిల్లలారా, మందిరములో ఆత్మ సంబంధమైన దైవజనులు మనల్ని ఆత్మీయంగా నడిపిస్తున్నప్పుడు మనము ఆత్మీయతలో మనం సాగిపోతూ ఉండాలి. 2 రకాలుగా ఆత్మ సంబంధమైన కాపరులు ఉన్నారని ముందే చెప్పాను. మనుషులు ఏర్పరచుకున్న కాపరులు, రెండవది దేవుడు ఏర్పాటు చేసుకున్న కాపరులు. దేవుడు ఏర్పాటు చేసుకున్న కాపరత్వములో నువ్వు ఎదగాలి. మీకు విషయాలు మీకు అర్థం కాకపోతే బైబిల్ను చక్కగా చదువుకోండి. అపోస్తల కార్యముల గ్రంథం 13వ అధ్యాయంలో మీరు 2-3 వాక్యాల్లో మీరు చదివినప్పుడు అక్కడ దేవుని పని కొరకు అక్కడ అభిషేకించబడతారు. యాజకత్వం జరిగించడానికి అభిషేకం జరుగుతుంది. అక్కడ దైవజనులు అభిషేకించబడతారు. అభిషేకం పొందుకున్న దైవజనుల ఈ పూలపీఠ మీద నిలబడి ఆ కార్యక్రమాలు జరిగించాలి. ఎవరంటే వారు ఈ పులిపీటి దగ్గరికి వచ్చి కార్యక్రమాలు చేయడానికి వీలు పడదు. దేవుడు ఎన్నిక చేసుకున్న కాపరి ఉండాలి. దేవుని పిలుపును పొందుకున్న కాపరిగా ఉండాలి. దేవుని చేత అభిషేకం పొందుకున్న కాపరిగా ఉండాలి. ఈరోజు క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ఒకసారి మన ఆత్మీయ జీవితంలోకి వెళ్ళి మనము నేర్చుకోవాలి. ఒకప్పుడు నేను కూడా కాపరి కింద నేను అనేక ఆత్మీయ విషయాలు నేర్చుకున్నవాడిని. దేవుని పిలుపు పొందుకొని దేవుడు ఆయన ప్రజలలో దావీదును ఏరుకున్నట్టుగా నన్ను కూడా ఏరుకున్నాడు. కనుకొని ఈ స్థలంలో ఆయన పరిచర్య చేసే భాగ్యం దేవుడు నాకు ఇచ్చాడు. బాగా గమనించాలి ప్రియులారా. దేవుని పరిశుద్ధ గ్రంథంలో ఇక కొన్ని విషయాలు చెప్పి నేను ముగిస్తాను ప్రియులారా. చూడండి, తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 3 నుండి 5 వచనాలు ఒకసారి చదవండి ప్రియులారా. ఎవడైనను
మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క హితవాక్యములను దైవ భక్తికి అనుగుణ్యంగా ఉన్న బోధను అంగీకరింపక భిన్నమైన బోధను అనుసరించిన ఎడల వాడు ఏమీ ఎరుగక తర్కములను గూర్చియు వాగ్వాదములను గూర్చియు వ్యర్థముగా ప్రయాసపడచ్చు, గర్వాంధుడగును. వీటి మూలంగా అసూయ, కలహము, దూషణలు, దురాభిమానములు, చెడిపోయిన మనసు కలిగి శక్తిహీనులై విపరీతమైన వివాదాలు జరుగుతున్నాయి. ఈ అసూయల చేత, మత్సరముల చేత హితబోధను అనుసరించుకోలేకపోతున్నారు. వ్యర్థమైన వాదాలు పెట్టుకుంటున్నారు. దైవ సేవకులతో మాట్లాడేటప్పుడు వ్యర్థమైన వాదాలు పెట్టుకోకూడదు. మనము దైవ సేవకులను మనము ఏ రీతిగా తలంచాలంటే దేవుని యొక్క ప్రతినిధులుగా తలంచాలి. దేవుని చేత వారు పంపబడి ఆత్మ సంబంధమైన బోధన వారు జరిగిస్తూ ఉంటారు. ఆ ధనవంతుడు పాతాళానికి వెళ్ళిపోయిన తర్వాత నాకు 5 సహోదరులు ఉన్నారు, ఈ విషయం వారికి తెలియచేయాలి, లాజరును పంపించమంటే అబ్రహాం గారు చెప్పిన మాట ఏంటంటే, అక్కడ ప్రవక్తలు ఉన్నారు, సేవకులు ఉన్నారు, వారి మాట 5 సహోదరులు వినాలి. దైవ సేవకులను ప్రశ్నించే బదులు వారు ఏం చెబుతున్నారో వినాలి. నేర్చుకోవడానికి ప్రశ్నించవచ్చు, తప్పులేదు. వాదాలు పెట్టుకోవడానికి, వివాదాలు పెట్టుకోవడానికి ప్రశ్నించకూడదు. అలా ప్రశ్నించి ఆత్మీయ జీవితాన్ని వారు గుడ్డితనంగా మార్చుకున్నారు. ఈరోజు క్రీస్తునందు ప్రియ దేవుని పిల్లలారా, తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 16-17 వాక్యాలు. దైవజనుడుగా సంఘానికి కాపరిగా ఉంటున్నప్పుడు దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యములకు పూర్ణముగా సిద్ధపడి దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనమును గురించి ఉపదేశించడానికి, ఖండించడానికి, తప్పు దిద్దడానికి, నీతి యందు శిక్ష చేయడానికి ప్రయోజనకరమై ఉన్నది. మరి దైవ సేవకుల దగ్గరకు వచ్చి నీ దగ్గర నేర్చుకున్నది ఏం లేదు అంటే వాడు అంధుడు కదా. అలాంటి వాడు అంటే వాడికి అనుకూలంగా చెప్పాలన్నమాట. యేసయ్య పాదాల దగ్గర నేర్చుకొని దేవుని విషయాలు నేర్చుకుంటారా బాబు అంటే, దైవావేశం వలన రాయబడిన ప్రతి లేఖనాన్ని ఎలా బోధించాలంటే అక్కడ ఏమా ఎలా బోధించాలి? ఖండించాలి, తప్పుదిద్దాలి, శిక్షించేటట్టు చెప్పాలి. అది లేఖనం చెప్పడం అంటే. చాలామంది పాపాన్ని ఖండించరు. పాపాన్ని ఖండించని వాడు సేవకుడు కాడు. ఖండించని దైవజనుడు కాడు. యేసు ప్రభువారు శాస్త్రులను, పరిశీలను లేఖనములెత్తి వారితో ఖండించాడు, ఖండన చేశాడు వారి పాప జీవితాన్ని. ఆలయ ప్రతిష్ఠ పండుగలో ఉన్న విశేషాలు ఏంటంటే, మన జీవితాలు కూడా ఆలయంగా మార్చబడాలి. మీ దేహము దేవుని చేత అనుగ్రహించబడి దేవాలయాలుగా దేవుణ్ణి మహిమపరచని మీ దేహాలతో అని దేవుడు కోరుకున్నాడు.
మందిరానికి వచ్చిన తర్వాత మన ప్రవర్తన జాగ్రత్తగా చూచుకుంటూ మందిరములో నాటబడిన వారముగా, మందిరములో బహుబలం పొందిన ధన్యులంగా మన ఆత్మీయ జీవితం ఉండాలి. ఇంకా కొన్ని మాటలు చెప్పేసి నేను విరమిస్తాను ప్రియులారా. చాలామంది ఏమనుకుంటున్నారు అంటే, నేను కూడా బోధించవచ్చు, నేను కూడా కాపరత్వం చేయొచ్చు, ఆయనకి నాకు తేడా ఏముంది? విషయాలు చెప్తాను చూడండి. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం మొదటి 2 వాక్యాలు చదవండి. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం మొదటి 2 వాక్యాలు చూడండి. నా సహోదరులారా, బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుతాము. తెలుసుకొని మీరు అనేకులు బోధకులుగా ఉండకపోవడం మంచిది. అనేక విషయములలో మనమందరము తప్పిపోవచ్చునా. ఎవడైనా మాట యందు తప్పని ఎడల అతడు అట్టివాడు కోపము లేనివాడై తన శరీరమును స్వాధీనపరచుకోగలుగుతాడు. బోధకుడైన వానికి సాక్ష్యం ఉండాలి. చెప్పిన మాట చెప్పినట్టుగా తన జీవితంలో ఉండాలి. అందుకోసమే బోధకులైన వారికి కఠినమైన తీర్పు ఉంది. చాలామంది నేను కూడా కాపరి స్థానంలోకి వెళ్ళి నేను బోధిస్తాను, నేను కూడా కాపరిని, నేను కూడా సేవకుడిని అని వారికి వారు బోర్డు తగిలించుకుంటారు. నేను కూడా పాస్టర్ని వాళ్ళు ఎవరో అంటారు, పాస్టర్ అండి ఆయన ఈయన ఇక పాస్టర్ నుంచి చెప్పుకుంటూ ఉంటాడు. హేరోదు మాట్లాడుతుంటే అబ్బా దైవస్వరంలా ఉందని వాళ్ళు అన్నారు. దైవస్వరం నువ్వు మాట్లాడుతుంటే దేవుడు మాట్లాడినట్టే ఉందని ఆ ప్రజలంటే పురుగులు పడి చచ్చాడు. దైవ సేవకుని స్థానంలోకి నీ వెళ్ళకూడదు. దేవుని చేత వారు ప్రత్యేకించబడిన వారు, దేవుని చేత అభిషేకించబడిన వారు, వారికి దేవుడిచ్చిన బాధ్యత అది. సంఘాలను కాయడం. నేను కూడా అన్ని పనులు చేసుకోవచ్చు, ఆదివారం నేను కాపరిగా ఉండొచ్చు. ఎవరికి ఎవరు మోసపోతున్నారు? అక్కడ కూర్చున్న వారు మోసపోతున్నారు, చెప్పేవాడు తనకు తను మోసపోతున్నాడు. దేవుని పిలుపు పొందుకొని, దేవుని యొక్క అభిషేకం తీసుకొని, దేవుని పాఠశాలలో తరబీదు పొందుకొని, దేవుని పిలుపు మేరకు సేవ చేసే ఆ మందిర కార్యక్రమంలో మనం పాలు పంపులు పొందితే ఎంత ధన్యత, ఎంత దైవికమైన ఆశీర్వాదం.